హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే టిప్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలామంది షుగర్ వాడొద్దు అనుకుంటేనే షుగర్ వాడతారు. సో అందులో నేను ఒక్కదాన్ని. ఏంటంటే వీలైనంత వరకు బెల్లం యూజ్ చేద్దామంటే బెల్లం పౌడర్ ఉందని కొంతమందికి తెలుసు, కొంతమందికి బెల్లం పౌడర్ ఉందని తెలియదు. కొంతమందికి ఉన్నా తీసుకొచ్చుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అని తీసుకొచ్చుకోరు. సో ఏంటంటే మనం బెల్లం స్టోన్స్ ఉంటాయి కదా, వాటినే తీసుకొచ్చుకొని ఇంట్లో పౌడర్ లాగా వేసుకొని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను ఇక్కడ వచ్చేసి కొంచెం మందం ఉన్న బౌల్ తీసేసుకొని కొంచెం హీట్ చేయాలి, పైన సాల్ట్ అలా వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు అనేది వేసిన. ఇది రెగ్యులర్గా నేను కేక్స్కి కానీ నెక్స్ట్ పిజ్జాకి కానీ బెల్లానికి కానీ యూజ్ చేస్తూ ఉంటా. సో ఏంటంటే ఈ స్టవ్ ఆన్ చేసి ఒక 10 minutes వరకు ఆ సాల్ట్ అనేది హీట్ కానివ్వాలి. నెక్స్ట్ ఏంటంటే స్టాండ్ పెట్టేసుకోవాలి. స్టాండ్ పెట్టేసుకొని దానిపైన ఒక బౌల్ మనం బెల్లంకి ఎంత సరిపోతుందో అంత బౌల్ అనేది పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి 10 to 15 minutes ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ మనం బెల్లాన్ని అనేది చూసుకోవాలి. సో మెల్ట్ అవుతుందా లేదా అనేది. నేనైతే ఒక 8 to 9 minutes హీట్ చేసిన. ఎందుకంటే మరీ ఎక్కువ హీట్ చేస్తే ఏంటంటే మరీ వాటర్ లాగా అయ్యి మనం స్టోర్ చేసుకుందాం అన్నా కూడా కొంచెం ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. సో మరీ ఎక్కువనైతే హీట్ చేయకండి. ఏంటంటే నేను ఇది కొంచెం చల్లారిన తర్వాత జస్ట్ నేను నైఫ్ తోటి కాకుండా నార్మల్గా ఒక స్పూన్ ఉంటుంది కదా, అంటే మనం ఆమ్లెట్ తీసే స్పూన్ ఉంటుంది కదా, దాంతో నేను జస్ట్ ఇట్లా అంటున్నాను. మొత్తం వచ్చేసింది. మరీ ఎక్కువ మెత్తగా లేదు, అట్లా అని కొంచెం పొడిగా కూడా లేదు, మామూలుగా ఉంది. దీన్ని వచ్చేసి మొత్తం ఈ విధంగా చాప్ చేసేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఒక 5 to 10 minutes ఫ్యాన్ కింద ఆరబెట్టిన. ఏమన్నా వాటర్ ఉన్నా కూడా డ్రై అయిపోతుంది. మనకి ఏంటంటే స్టోర్ చేసుకున్నా కూడా ఎట్లాంటి అంటే ఫంగస్ కానీ ఏం ఫామ్ కాకుండా ఉండనీకి. సో ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నా కదా, మొత్తం ఇట్లా చిన్నగా చాప్ చేసేసుకున్నా. మరీ ఎక్కువ స్ట్రెయిన్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఏంటంటే ఇక్కడ చిన్న లమ్స్ లాగా ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ అస్సలు లమ్స్ లాగా కాదండి. జస్ట్ నేను హ్యాండ్ తోటి ఇట్లా అంటే మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది. దీన్ని వచ్చేసి మనం ఎన్ని మంత్స్ అన్నా స్టోర్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఏంటంటే షుగర్ వాడితే వాళ్ళకు క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బెల్లం యూజ్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేస్తలేరు. వీడియో నచ్చితే లైక్